సరే, ఎఫెసీ 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అందరూ బైబిల్ తీయాలి. బైబిల్ ఉన్న దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించినాడు, మరి మనం ఎలా ఉండాలని దేవుడు మనం ఇష్టపడుతున్నాడంటే, ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలో 2వ వచనంలో చదవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలాగంట పరిమళ సువాసన ఉండుటకు ఏం చేశాడంటండి? నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణం పెట్టి, మరి మనం ఆయనకు పరిమళ సువాసనగా ఉన్నామా? ఇక్కడ అంటున్నాం మొదటి విషయం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకోవాలి. ఎవరి లెక్క నడుచుకోవాలి? దేవుని పోలికలో మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమించి నశించిపోయే నన్ను ఆయన మందిరంలో, పరిశుద్ధ మందిరంలో ఆరాధించేలా ఏర్పరచుకున్నాడు ప్రేమించి సోదరుడా. మరి ఈ దినం మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? ఆరాధన అంటే ఇదే కాలంలో ఆయనను పాటల ద్వారా ఆరాధించాలి కదా. మరి మనము ఎలా పాటలు పాడుతున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం కదా. మనకన్నా ముందు ఎవరు ఉంటారంటే అండి మందిరంలో? పరిశుద్ధ ఆత్మ వచ్చింది. మనము టైం ఏదైతుంది కదా. దేవునికి దేవుడు ఏమంటున్నా? ఆయన పోలిగా నడుచుకోమని. మనం ఎలా నడుచుకుంటున్నాం? మన ఇష్టానుసారంగా. అందుకనే ప్రేమటి సోదరుడా, ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనకు మన కొరకు తాను దేవునికి దేవునికి అర్పణ చేసిండండి. మనము సమయం ఇచ్చి ఆ దేవునికి ఆరాధించడానికి వస్తలేం. మనకు దేవుడు ప్రేమించి తాను మనకు అర్పించుకొని ఉన్నాడు. నీ పాపం నా పాపల నిమిత్తం. మరి మనం ఈ విధంగా ఎలా ఉన్నాం? ఆయన పరిమళ సువాసనగా మనకు ఉంచాలని కోరుతున్నాడు. మరి మనం అలాగా లేము. ఎందుకు లేము? మనం పరీక్షించుకోవాలి. మనం ఆరాధిస్తున్నాం, ఎలాగ ఆరాధిస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. అందుకని ఇక్కడ రోమా 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో దేవునికి ఏం చేయాలంట చెప్పండి. రోమా 12వ అధ్యాయం మొదటి వచనం. అన్నా చదవండి అన్న. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకొనుడి. దేనికోసం అంటుండు? ప్రభు మనల్ని ప్రాణం పెట్టినాడు కలిగి మనము మన శరీరాన్ని, మన ఆత్మని ఇక్కడ ఆయన మందిరంలో ఉంచలేమండి. మన ఆలోచన, మన సంపాదన, దేవునికి సమయం అంటే ఆ సమయంలో మనం ఎలాగ ఉండాలి? మరి దేవుని మొత్తం 7 రోజులు మొత్తం ఆయన ఆరాధించమంటున్నాడా? ఒక పరిశుద్ధ దినం మన కొరకు ఏర్పరచుకోవడం. ఎందుకంటే మనకు సమయం దొరకదనే కదా. అందుకని ఆయన 6వ రోజు మొత్తం సమస్త ముగించి 7వ రోజు విశ్రాంతి దినం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనం ఎంజాయ్ చేయడానికి కాదు. మనల్ని దేవుడు సృష్టించిన దేవుడు ఎలాగ మనం ఆరాధిస్తాడో అప్రకారం మనం చూస్తున్నాం. అందుకని 2వ వచనం చదవండి. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమము అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మన చిత్తాలు పరీక్షించుకుంటాం. మనకి ఇది కావాలి, అది కావాలని పరీక్షించుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏదో మనం గ్రహించడం ప్రేమిస్తాం కూడా. ఎందుకు అలాగా గ్రహిస్తుంది? దేవుడు మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి మనల్ని పరిమళ సువాసనగా ఏర్పరచుకోవాలని తన ఏకైక కుమారుని పరిశుద్ధ రక్తం నీ కొరకే నా కొరకే కదా. మరి మనం అలా ఉంటున్నామా? పరిమళ సువాసనంగా. కానీ ఇక్కడ 2వ వచనంలో మనం లోక మర్యాదలనే అనుసరించి నడుస్తున్నాం. సమయం లేదు. దేవునికి ఇచ్చే సమయం కూడా మనం దొంగిలిస్తున్నామండి.
మరి మనకు అలాగా ప్రేమ ఎలా ఉంది. అందుకనే 5వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం అంటున్నారు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి ఎలా ఉండాలంట? పరిమళ సువాసన ఉండాలి. దేవుడు నిన్ను నన్ను నియమించుకున్నాడు. పిలువబడ్డవారు అనేకులు కదా, అందులో ఏర్పరిచిన వారు మనం కొందరమే. ఆ కొందరమే ప్రభుకు ఆరాధించకుండా, మరి ప్రభుకు సమయం ఇవ్వకుండా మనం ఉంటున్నాం కదా. లోకం చాలామంది ఎక్కడెక్కడ ఉన్నారు, కానీ ఇవాళ నిన్ను నన్ను ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడు? పిలిచాడు, కానీ ఏర్పరచుకునేది ఆ ప్రేమ కలిగి ఉండడానికి. ప్రేమిస్తాడు. రెండో చదవండి. ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమైన అనుకూలం సంపూర్ణంగా దేవుని చిత్తం మీద పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనమైనట్లు రూపాంతము. ఏం చేయాలంటే మన మనసుని నూతనంగా ఉండాలి. నిన్నటివి మనలో ఉంటాయి, ఆలోచనలు, బాధలు ఇవే మనకు ఉంటాయి. ఇంకేడ సమయానికి మనం వస్తాం, అదే బాధలు, అదే సంతోషం మనం ప్రభువుని అప్పగిస్తే. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనం. ఇంకా నిద్రపోయే అలవాటు ఉంది మనకు. ఇంకా మనం నిద్రనే పోతున్నాం కదా. లేదు మనకు దేవుడు ఎట్లా అలా చదువు. ఎందుకంటాడు ఈ మాట? మీద వచనం తిరిగితే 43వ వచనం, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించునే, వాళ్ళ కళ్ళు భారంగా ఉన్నదంట. ప్రభు గమనిస్తాడు, ప్రభుకు తెలుసు నీ హృదయం ఎలా ఉంది, నీ ఏ స్థితిలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ప్రభుకు తెలుసు కదా. మనం ఇంకా లోకంలో నిద్రపోయేవారిగా ఉన్నాం. అందుకనే ప్రభు అంటాడు, చూసిండు అలసిపోయాడు, ప్రభు అలసిపోయాడు, ఇక మీరు వెళ్ళి పడుకోండి, మీతో కాదు నేను చేస్తాను కదా. ప్రేమిటి సోదరుడా, ప్రభు మనకు అందుకనే కాదు నిద్రపోనీకే, మన ఇష్టానుసారంగా ఉండడానికే ఏర్పరచుకోలే, నిన్ను పరిమళ సువాసనంగా చేయాలని ఏర్పరచుకుంటున్నాడు. ఏంది ఎక్కడ పరిమళ సువాసన? ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఏం చేసినట్ట అండి? యెహోవా ఏం చేసిండు? 20వ వచనంలో, 20వ వచనం, బలిపీఠము కట్టించి పవిత్రపరిచి పక్షులలో నుండి కొన్నిటిని తీసుకొని అతనికి ఏం చేశాడట? బలిపీఠం. ఎందుకు అర్పిస్తూ వచ్చింది? ఏంది అది అర్పించేది? మన హృదయం అండి, మన హృదయం. దేవుడు మన హృదయాన్ని అర్పిస్తుంది. యెహోవా ఇంపైన సువాసన అని మళ్ళీ 21వ వచనంలో చెప్తున్నాడు. ఎందుకు మనకు ఆ సువాసనను మనం నింపాలని దేవాదేవుడు ఏకైక రక్తమైన కార్చి నిన్ను ప్రేమించి ఎందుకనేనా మన ఇలా దేవుని కోరిక ఆ సువాసన వెదజల్చున్నాము మనం కదా. ప్రేమిటి సోదరుడ, ప్రభు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నాం? ఆరాధన చేస్తే సువాసన కావాలి. మనం ఇద్దరు చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. ఒకప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. నిజంగా సత్యం చెప్తాను.
ఈ ప్రేమ, ఆ ప్రేమ ఎంత ప్రేమ కానీ అలా కనిపిస్తుంది ఆ ప్రేమ కదా. అంటే లేవికాండం 1వ అధ్యాయం, సరే ఆరాధించిన మనం కొన్ని మాటలు 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన సువాసన కలుగ చేయాలని మనకు దేవుడు కోరుతున్నాడండి. లేవికాండం 1వ అధ్యాయం 9వ వచనం. ఏది దాని ఎంతలు కాళ్ళను నీళ్లతో కడగవలెను, అది యెహోవాకు ఇంపైన సువాసన. అంటే పరిశుద్ధత. మనం ఆ పరిశుద్ధతలో ఉండి ఎలాగ మనము ప్రభు ప్రేమించిన రీతిగా మనం కూడా అందరినీ ప్రేమిస్తూ ఆ పరిమళ సువాసన మనం వెదజల్లుతూ ఉండాలి. అందుకని సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో అక్కడ కూడా రాయబడ్డది. 15వ అధ్యాయం 17వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మిమ్మల్ని కొనిపోవు దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత ఎలాగ ఉండాలంట. మనల్ని ఒక దేశంలో, ఒక నానా విధుల్లో, నానా బాధల్లో మనం ఉన్న సమయంలో ప్రభు మనల్ని అక్కడికి విడిపించి దినం ఆయనకు యాజకులుగా, రాజులుగా, మరి ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా ఏర్పరుస్తున్నాడు. ఆ వర్షం చదవండి ఒకసారి, మరొకసారి మీరు 18 వచ్చిన సంఖ్యాకాండము 15వ అధ్యాయము 18 వచ్చిన. నేను మిమ్మల్ని కొనిపోవచ్చున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు ప్రతి తర్పణమును యెహోవాకు అర్పించవలెను. మనము బతికే దినము దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మరి ఏం అర్పిస్తున్నాడు ప్రభు? ఈ దినం నేను అడుగుతున్నాను, ప్రేమిస్తాను, నేను నిన్ను పరిమళ సువాసన ఉంచాలని లోకం నుంచి వేరుపరిచిన, లోక మర్యాదల నుంచి విడిపించిన. మరి ఈ దినం నువ్వు ఎలాగా ప్రభు కోరిక తెలుసు. ఫిలిప్పీయులు 2వ అధ్యాయము, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచ్చినామండి. వచ్చిన 17 మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలను నేను పానార్పంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను అంటున్నాడు ప్రభు. ఎవరితోనంట? ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మరి ఈ దినము నీ ఆరాధనలో, నీ హృదయపూర్తి ఆరాధన చూసి ప్రభు సంతోషించేవారిగా ఉంటుంది. 18 వచ్చిన ఏమంటాడు? ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా. మరి మనం సంతోషిస్తున్నాం అయితే. అందుకనే కదా సమయానికి వచ్చి ప్రభు చేసిన మేలు సమయానికి ఆరాధిస్తున్నాం. అదే సంతోషం గమనకు కాదండి. ప్రభు సంతోషించాలంటే నీవు దుఃఖిత వారిగా ఉన్న వారిని విడిపించాలి, బాధలో ఉన్న వారిని విడిపించాలి. ఎలా విడిపించాలి? ప్రభు నామమును ప్రకటించి, ప్రభు పేరును విడిపించాలి. అదే అంటున్నాడు దేవుని సేవ. 2 తిమోతి 4వ అధ్యాయము 2 తిమోతి 4వ అధ్యాయం 6-7 వచ్చిన. ఎవరంటున్నాడు ఈ మాట? ఎందుకు అంటున్నాడు? ఆయన సంతోషంతోనే చదువు. ఎందుకంటే ప్రభు ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? ఆయననే మనకు ప్రాణం పెట్టినాడు కాబట్టి మనం ఇంత పాటు చేయలేమని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు అండి. చదవండి 7వ వచనం.
మంచి పోరాటం పోరాడుకుని నా పరువు తలముట్టించుకొని విశ్వాసము కాపాడుకో. విశ్వాసము ఏం చేయాలంట? ఓమా పిల్లలు అక్కడ చూడకున్నాడు. ఓమా పిల్లలు విడిచిపెట్టాడు. మీరు వచ్చిన ఆరాధన కొన్ని మాటలు వింటే కదా మీరు ఆరాధన చేస్తారు కదా. ఏమంటుంది ఇక్కడ? నా విశ్వాసము కాపాడుకుంటుంది. మన విశ్వాసం ఎక్కడ? ఏ విశ్వాసం? ప్రభుత్వం విశ్వాసం. మీరు ఏమనుకోండి, నేనైతే క్లియర్ చెప్తాను. అందుకని ఈ దినం సరిగా పాటలు పాడకుండా ఉంటున్నాం. ప్రభువుని ఉంటున్నాం అంతే. మనం ఎలా ఉన్నామంటే చచ్చిన వారి వల్లనే ఉంటున్నాం. చచ్చిన సమయం ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. జీవం లేని శివం ఉంటున్నాం. ప్రేమిస్తున్నాం. ప్రభు నిన్ను అందుకనే పరిమళ సువాసనగా ఏర్పరుచుకోండి. రోమా 8వ అధ్యాయం 28-29. ఇలా ఒకవేళ దేవునికి ప్రేమిస్తూ మళ్ళీ ఆయనకి ఇష్టలుగా ఉన్నావు, ఇక్కడ కష్టాలతో బాధలతో ఉన్నాము, లేక దేవుని ప్రేమించ కూడా కష్టాలతో ఉన్నాము, ప్రేమిస్తున్నాము. ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాను. 8వ అధ్యాయం 28-29. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవడం వానికి మేలు కలిగిన సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఏంటంట? ప్రభు మనల్ని ప్రేమించింది కాబట్టి మనకు సమస్తము సమకూర్చబడుతున్నది. ఎందుకు? ఆయనను మరిపరచడానికి. 29 వచనం చదవండి. 29 వచనం చదువు. రాదా మీకు చదువు? ఎవరికి? నేనైతే చదువుకోలేదు. నాకన్నా అంతే చదువుకోలేదా? సరే, అక్కడ చెప్పుకుంటే పూల మొక్క ఇక ఇలాంటి నాకు తెలియదు. కొంచెంమంది చదువుకునేది ఉన్నారు కదా. ఏం చదువుతుర్రా మాకు? దేవునికి ఇట్లా మాయమా ఇదే ఉన్నామా? వస్తున్నాము, ఆరాధిస్తున్నాం, పోతాం, అంతేనా? చదవండి వాక్యము 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో స్వరూపం గలవారు వారికి ముందుగా నిర్ణయించను. దేవుడు మనల్ని తన స్వరూపంలో మంది ఎందుకు నిర్మించాడంటే ఆయనకు మహిమ తెచ్చేలాగా. ఆయనకి ఏం తెచ్చేలాగా? మహిమ తెచ్చేలాగా. మరి అదే కదా సువాసన అంటే కదా. లేక వస్తున్నాం, పండుకుంటున్నాం, ఆరాధించాలంటే బోరు కొడుతుంది, వెళ్ళిపోతుంది. హృదయం సిద్ధం చేసుకొని రావాలి. ఇట్లనే మనము ఇక్కడికి వచ్చినాక పాటలు వింటప్పుడు ఎక్కడో పోతుంది, నిద్రపోతుంటాం. ఫస్ట్ పాటకే నిద్రపోతుంది. ఇక్కడ ఇక 2-3 పాటలు ఆరాధన ఏం చేస్తారన్న. దేవుడి మీద ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఆయన ప్రేమ లెక్క చేయాలని దేవుడు అంటాడు. సువాసనగా ఉండాలి. ఎందుకు? దేనికోసం? నీ కాలున్న స్థలం నింపాలి కదా. ఎవరు నింపుతారు? సేవకులు భారమా? ప్రేమిస్తారు. దేవుడు అందరికనే నిన్ను నన్ను కూడా ఏర్పరుస్తుంది. అందులో భారం మనం ఉండాలి. మనం నశించిపోయేటప్పుడు ఎలా ఉన్నాము? అయ్యో దేవా, నాకు శ్రమ ఉంది, దేవా నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, ఓ గోజాడి ఆరాధిస్తాను కదా. ఆయన గోజాడుతున్నాం, దేవా నాకు ఇది కావాలి, అది కావాలి అని. ప్రేమ గల దేవుడు కాబట్టి మనం అన్ని ఇస్తూ ప్రేమ సోదరు. మరి ఈ దినం ఏమంటున్నాడు? ఆయన చేస్తున్నట్టు దేవుడు ముందు ఎవరిని ఎరుగునో వారి కుమారులతో స్వరూపం గల వారు ముందుగా నిర్ణయించింది. హెబ్రీ 2వ అధ్యాయం మీరు బైబిల్ చదువుకుంటే నేను ఎట్లా చెప్తూనే పోతా. ఇక 2 అయినా ఆరాధన అయినే కాదు, ఇదే కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే మీరు వచ్చింది లేట్. నేను ఎట్లనే వాక్యం నాకు దేవుడు ఇచ్చిందని చెప్తూనే పోతాను. మీరు బైబిల్ మీద దృష్టి ఉంచి చదివితేనే నేను తొందరగా ఆరాధన చేయిస్తాను. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి వలన
ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణార్థము ఎవరి రక్షణార్థము? ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన మహిమకు తెచ్చిచుండగా నీవు రక్షించబడ్డేది, నీవు పొందినది ఇతరులు పొందడానికినే ప్రభు ఈ దినము నీతో అడుగుతున్నాడు ప్రేమిటి సోదరుడా. చదవండి. రక్షణార్థము శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. 15 వచనం. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు పోబడిన వారిని ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు. ఇక్కడ మొదటి 14 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము అంటే అందుకనే ప్రభు మనల్ని పిల్లలుగా పిలుస్తున్నాడు. ప్రభు మనల్ని ఏమంటున్నాడు? పిల్లలారా రండి, రండి నా మాట ఆలోచించుకుంటు. ఎందుకంటే ఆయన కూడా మన లెక్కైనా రక్తంలో పాలివారిగా వచ్చి ప్రభు నీ కొరకు నా కొరకు క్రయధనం అర్పించవచ్చు. మరి మనం ఇది ఎలా ఉంటున్నాం? శుద్ధి ఆరాధన చేస్తున్నామా? రండి. దావీదు మహారాజు అంటున్నాడు 32వ కీర్తన 34వ కీర్తన మొదటి వచ్చిన ఇక్కడికి వస్తాయి చదువు, ఇక్కడికి ఏం వస్తలేదు. ఇక్కడ ఒక్కడేనా ఎల్లప్పుడు దేవుని స్తుతించేది? మీరు కాదా? 34వ అధ్యాయం మొదటి వచనం, కీర్తన 34 మొదటి వచనం. ఎప్పుడంట? ఇది ఒక్క దినమా? నిత్యము నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను ఎవరిని బట్టి అందిస్తాను? నా ఇల్లుని బట్టి, లేవు నా బంగారాన్ని బట్టి, లేవు నా కొడుకులను బట్టి కదా? కాదండి. ప్రభు మనం చేసిన దాన్ని బట్టి మనము అతిశించాలి. 10వ వచనం 34:10 ఏమైతాయంట? సింహ పిల్లలు ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవా. చూసాడు. మనము అందుకని ఏ మేలు కొదవ లేకుండా ఉంటున్నాం. ఆయన ఆశ్రయించి ఏ మేలు కొదవతే మనం ఈ దినము ఏం చేయాలి? రావాలి, కూర్చోవాలి, వెళ్ళిపోవాలి కదా? అంతే మనం చేసేది. దావీదు మహారాజు కీర్తన 50 కీర్తన 50 రేపటి చదువుకొని మనము ఆరాధన ప్రయోజనం ఆలస్యమైంది కదా? 50 కీర్తన 50 22-23 వచ్చింది. చదువు. దేవుని మనుషులారా దీన్ని యోచించుకొనుడి, లేనిడలా శుద్ధియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరంటే? ఎవరైతే హృదయపూర్తిగా ఆరాధిస్తూ శుద్ధియాగం అర్పిస్తూ దేవునికి మహిమపరిచినట్లుగా ఉంటుంది. ప్రియమైన సోదరుడా చదవండి కింద. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గంలో ఏం చేసుకుంటాడు? ఎప్పుడైతే మనం ప్రభు హృదయపూర్తిగా మనము సమస్తం అతనికి అర్పిస్తే ప్రభు మన ఎలా ఉంటాడంటే మన మార్గం సిద్ధపరుస్తాడు దేవుడే. మరి మనం ఆత్మశక్తితో ఆరాధించేలాగా దేవుడు మనల్ని సహాయపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాడు.